మీరు వింటున్నది ఆరోగ్యవాణి కార్యక్రమంలో డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే అల్జీమర్ వ్యాధి. వయస్సు పెరిగే కొద్దీ కనిపించే వ్యాధుల్లో అల్జీమర్స్ డిసీజ్ చాలా ముఖ్యమైనది. ఈ వ్యాధిలో మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం లేదా డిమెన్సియా లాంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. మన జ్ఞాపకశక్తి, తెలివితేటలు, విచక్షణాశక్తి, భాష, ప్రవర్తన వంటి వాటిని నియంత్రించే ప్రత్యేకమైన కేంద్రాలు మెదడులో ఉంటాయి. ఇవి దెబ్బతిన్నప్పుడే అల్జీమర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రతి మనిషికి వయస్సు మీరుతున్న కొద్దీ కొద్దో గొప్పో జ్ఞాపకశక్తి తగ్గటం సహజమే. అయితే అల్జీమర్ వ్యాధిలో జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. అంటే గణనీయంగా తగ్గిపోతుంది. దాంతోపాటు నడవడిక, వ్యక్తిత్వం, స్పష్టంగా ఆలోచించగలిగే శక్తి, రోజువారీ కార్యకలాపాలను స్వతంత్రంగా చేసుకునే శక్తి సామర్థ్యాల్లో కూడా మార్పులు కనిపిస్తాయి. కారణాల విషయానికి వస్తే అల్జీమర్ వ్యాధికి ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియకపోయినా పరిశీలకులు పలు అంశాలను ఈ వ్యాధికి కారణాలుగా భావిస్తున్నారు. మన మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి వార్తాహరుల మాదిరిగా పనిచేసి సంకేతాలను ఒకచోటు నుంచి మరో చోటుకు చేరవేస్తాయి. వీటిల్లో ముఖ్యమైనది ఎసిటైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. మెదడులో దీని ఉత్పత్తి తగ్గటం వలనే అల్జీమర్ వ్యాధి ప్రాప్తించే అవకాశం ఉంది. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అనే విషయంలోనే ఇప్పటికీ స్పష్టత లోపించింది. జన్యుపరమైన, అనువంశికపరమైన కారణాలను కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఇంకో విషయమేంటంటే జింకుతో తయారైన వస్తువులు, అల్యూమినియం పాత్రలు వంటి వాటి వాడకం వల్ల ఈ వ్యాధి వస్తుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ ఇదింకా నిరూపితమవ్వలేదు. అల్జీమర్స్ వ్యాధికి గురైన వ్యక్తి మెదడును ఆయన మరణానంతరం పరిశోధకులు పరీక్షించినప్పుడు అందులో వృద్ధాప్యజన్య తాలికలు లేదా సెనైల్ ప్లేక్స్, గట్టిపడిపోయిన నరాల పోగులు లేదా న్యూరోఫిబ్రిల్లరీ ట్యాంగిల్స్ను గుర్తించారు. ఈ పదార్థాలు సాధారణమైన నరాల కణాల పనితీరును దెబ్బతీస్తాయి. ఇవే అల్జీమర్స్ వ్యాధిలో మతిమరుపుకు ప్రధాన కారణాలు. ఇంతవరకు శాస్త్రవేత్తలు కనిపెట్టగలిగారు. అయితే ఇవే మార్పులు అందరిలోనూ ఒకే విధంగా ఎందుకు చోటు చేసుకోవడం లేదనేది జవాబు దొరకని ప్రశ్న. అల్జీమర్ వ్యాధి క్రమంగా పురోగమిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన తరువాత 7-8 సంవత్సరాలకు మరణం సంభవించే అవకాశం ఉంది. ఇది అనివార్యమవుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్ వ్యాధి పురోగతిని నిలువరించే విషయం మీద ముమ్మరంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆయుర్వేద రసాయన చికిత్సలు వ్యాధి ప్రాదుర్భావాన్ని, నడకను, సమగ్ర స్వరూపాన్ని ఎదుర్కోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక పరిశోధనా పత్రాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు జ్ఞాపకశక్తి తగ్గడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. అయితే సాధారణంగానే వృద్ధాప్యంలో స్వల్పకాలిక మతిమరుపు లేదా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కనిపిస్తుంటుంది. కాబట్టి సాధారణమైన మతిమరుపుకి, అల్జీమర్ వ్యాధిలో కనిపించే జ్ఞాపకశక్తి లోపానికి మధ్య తేడాలను తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకు మామూలు మతిమరుపులో గత అనుభవాల్లోని కొంత భాగం మాత్రమే గుర్తుండదు. కానీ అల్జీమర్ వ్యాధిలో గత అనుభవం మొత్తం తెరమరుగవుతుంది. కారు లేదా వాహనాన్ని పార్కింగ్ స్థలంలో ఎక్కడ నిలిపి ఉంచామనేది గుర్తుకు రాకపోవడం సాధారణ మతిమరుపు. వాహనాన్ని నడపటమనే అంశాన్నే మరిచిపోవడం అల్జీమర్స్ వ్యాధి లక్షణం. అలాగే అనేక సంవత్సరాల క్రితం నాటి సంగతులు మరిచిపోవడం మామూలు మతిమరుపు. అలా కాకుండా 5 నిమిషాల క్రితం స్టవ్ మీద పాలగిన్నెను ఉంచిన సంగతిని పూర్తిగా మరిచిపోవడం అల్జీమర్స్ లక్షణం. మనిషి గుర్తుండి పేరు వెంటనే గుర్తుకు రాకపోవడం, తరువాత ఎప్పుడో గుర్తుకు రావడం సాధారణ మతిమరుపు. బాగా తెలిసిన మనిషైనప్పటికీ అసలు మనిషినే గుర్తించలేకపోవడం అల్జీమర్స్ లక్షణం. వైద్యశాస్త్రంలో అల్జీమర్ వ్యాధిని గుర్తించడానికి 10 ప్రధాన లక్షణాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అవేంటంటే 1. కొత్తగా విన్న పేర్లను, ఫోన్ నంబర్లను మరిచిపోవడం. 2. వంట చేయటం వంటి రోజువారీగా చేసే అలవాటైన పనులను మరిచిపోవడం. 3. భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం. అంటే చిన్న చిన్న మాటల కోసం తడుముకోవడం లేదా పోలికలేని మరో పదాన్ని వాడటం. 4. సమయాన్ని, తూర్పు పడమర వంటి దిక్కులను పోల్చుకోలేకపోవడం. ఉదాహరణకు కాలనీలో తమ ఇల్లు ఎటువైపుందనే విషయం లేదా అపార్ట్మెంటులో తమ ఫ్లాట్ ఎక్కడుంటుందనే విషయం మరిచిపోవడం. అలాగే ఉదయం సాయంకాలాల మధ్య తేడాను గుర్తించలేకపోవడం. 5. నిశ్చయాత్మక, నిర్ణయాత్మక జ్ఞానం కొరవడటం. ఉదాహరణకు ఎండాకాలంలో స్వెటర్లు ధరించడం లేదా కొత్తవారికి హెచ్చు మొత్తంలో డబ్బులివ్వటం. 6. లెక్కలు వెయ్యలేకపోవడం, సంఖ్యలను మరిచిపోవడం. 7. వస్తువులను తారుమారుగా ఉంచడం. ఉదాహరణకు ఉంగరాన్ని సబ్బుపెట్టెలోనూ, దువ్వెనను బియ్యం డబ్బాలో ఉంచడం. 8. స్పష్టమైన కారణం లేకుండానే
ప్రవర్తనలో ఉన్నట్లుండి ప్రవర్తనలు చేసుకోవడం. ఉదాహరణకు ప్రశాంతంగా ఉన్నప్పుడు హఠాత్తుగా రోదించడం లేదా కోపాన్ని ప్రదర్శించడం వంటివి. 9 వ్యక్తిత్వంలో కూడా మార్పు రావడం. ఉదాహరణకు స్వతంత్రంగా ఉండగలిగేవాళ్లు కుటుంబ సభ్యుల మీద పూర్తిగా ఆధారపడటం, అన్నిటికీ కలవరపడి గందరగోళం సృష్టించడం, అన్నిటికీ అనుమానపడటం లేదా భయపడటం లాంటివి. 10 దేనిమీద ఉత్సుకత లేకపోవడం, ఏదీ తానంతట తానుగా ప్రారంభించకపోవడం. ఉదాహరణకు పడుకుంటే ఎప్పుడూ పడుకునే ఉండటం లేదా టీవీ చూడటం మొదలెడితే అలా చూస్తూనే ఉండటం లాంటివి. ఇంతకు ముందే మరికొన్ని ఇతర లక్షణాలు కూడా అల్జీమర్స్లో కనిపించే అవకాశం ఉంది. అతత్వాభినివేశం వీటిల్లో ఒకటి. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా గ్రహించడాన్ని అతత్వాభినివేశం అంటారు. ఉదాహరణకు పనిమనిషిని దొంగగా అనుమానిస్తుండటం అంటే డెల్యూషన్. అలాగే ఇతరులకు వినపడని శబ్దాలు లేదా కనిపించని దృశ్యాలు కనిపిస్తుండటమంటే హెల్యూసినేషన్. చుట్టుపక్కల జరుగుతున్న విషయాల మీద ఆసక్తి లేకపోవడం లేదా కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి దూరంగా, ఒంటరిగా ఉండిపోవడం కూడా ఈ వ్యాధిలో కనిపించవచ్చు. ప్రయోజనం లేని, అవసరం లేని పనులను పదే పదే చెయ్యటం కూడా ఈ వ్యాధిలో కనిపిస్తుంది. ఉదాహరణకు పర్సును తెరిచి తిరిగి మూస్తుండటం, బట్టలను మడతలు విప్పి తిరిగి మడతలు పెడుతుండటం వంటివి. చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతుండటం వంటివి. ఇంతకు ముందు మర్యాదపూర్వకంగా, సౌమ్యంగా ఉండే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ అందరినీ తిట్టడం, అరవడం వంటి ప్రవర్తనాపరమైన తేడాలు రావడం కూడా ఈ వ్యాధిలో కనిపించే ఒక ముఖ్య లక్షణం. వ్యాధి బాగా పురోగమించినప్పుడు మలమూత్ర విసర్జనలు అదుపు తప్పుతాయి. తినడం వంటి రోజువారీ పనులన్నీ మరిచిపోతారు. నడక కూడా గుర్తుండదు. మంచానికి లేదా కుర్చీకి అదుక్కుపోతారు. భాషతో వ్యక్తీకరించటం మరిచిపోతారు. ఒక్కోసారి ఫిట్స్, నిమోనియా వంటివి కాంప్లికేషన్స్గా మొదలవుతాయి. చూడటానికి ఇదంతా చాలా దయనీయంగా ఉంటుంది. వ్యాధి ప్రారంభంలో అల్జీమర్స్కు గురైన వ్యక్తిని చూసి పరిచయస్తులు కొద్దిపాటి ఏమరుపాటు అనుకుంటారు. అయితే కుటుంబ సభ్యులు, గాఢ స్నేహితులు మాత్రం తేడాను గమనించగలుగుతారు. ఇలా గమనించినప్పుడే అప్రమత్తమై ఆయుర్వేద రసాయన చికిత్సలు ప్రారంభిస్తే సమస్య తీవ్రరూపం దాల్చకుండా ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయమేంటంటే అల్జీమర్ వ్యాధి మనిషి సున్నితమైన చాలక విధులను అంటే మోటార్ ఫంక్షన్స్ను ఆటంకపరచదు. ఉదాహరణకు గుండెలు పెట్టుకోవటం, తీయటం వంటివి చేసేటప్పుడు ఇబ్బందులు రావు. అలాగే స్పర్శకు సంబంధించి కూడా తేడాలు సంభవించవు. ఒకవేళ కండరాల బలహీనత, వణకు వంటి చాలక ప్రచోదన వ్యవస్థకు సంబంధిన లక్షణాలు ఏర్పడినా లేక తిమ్మిర్ల వంటి సంవేదన వ్యవస్థకు అంటే సెన్సరీకి చెందిన సమస్యలు ఉత్పన్నమైనా అల్జీమర్స్ను కాకుండా ఇతర వ్యాధుల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు కంపవాతం, పార్కిన్సన్స్ వ్యాధి, పక్షవాతం, పాగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ, డిప్రెషన్, పోషకాహార లోపం వంటి వాటిలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని అనేక రకాల అంశాలు తీవ్రతరం చేస్తాయి. వీటిని ప్రేరకలు అంటారు. డౌన్స్ సిండ్రోమ్, మధుమేహం వంటివి వీటిలో కొన్ని. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకునే మహిళల్లో కృత్రిమ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల వల్ల కూడా ఈ సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందని తేలింది. ధూమపానం, తలకు దెబ్బ తగలటం వంటివి కూడా ప్రేరకాలే. అలాగే అల్యూమినియం వంటపాత్రలను వాడినందువల్ల కూడా ఈ వ్యాధి రిస్కు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా హోమోసిస్టిన్ అనే అమైనో యాసిడ్ మోతాదు పెరగటం వల్ల కూడా ఈ వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా విటమిన్ B12, ఫోలేట్ లోపాల వల్ల హోమోసిస్టిన్ మోతాదు పెరుగుతుంది. ఇక వ్యాధి నిర్ధారణ విషయానికి వస్తే లక్షణాల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో సాధారణ ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది కనుక ఇతర వ్యాధుల ఉనికిని తెలుసుకోవడానికి కొన్ని సాధారణ పరీక్షలు, టెస్టులు అవసరమవుతాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్టులు, ఫోలేట్ టెస్టు, B12 లెవెల్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, సిఫిలిస్ స్క్రీనింగ్, సిటీ స్కానింగ్, MRI, EEG, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ టెస్ట్ వంటివి ఇతర వ్యాధులను, రుగ్మతలను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కొన్ని సూచనలు చూద్దాం. విటమిన్ E ఇంకా ఇతర యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అంటే వనస్పతుల నూనెలు, గింజధాన్యం, గోధుమ మొలకలు, లివర్, బీన్స్, పచ్చని ఆకుకూరలు లాంటివి. అలాగే రక్తంలో హోమోసిస్టిన్ మోతాదు ఒకవేళ ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడానికి విటమిన్ B6 అంటే అరటిపండ్లు, బచ్చలికూర, చుక్కకూర, పచ్చిచిక్కుడు గింజలు, గింజధాన్యం, B12, పాలు, మాంసాహారం, గుడ్లు, చేపలు, ఫోలిక్ యాసిడ్లను, ఈస్ట్, లివర్, ముదురు రంగు ఆకుకూరలు, వీట్ జరుంను ఆహారాల రూపంలో తీసుకోవాలి. కొలెస్టరాల్ తగ్గటానికి వెల్లుల్లి, కరివేపాకు, గుగ్గులు వంటివి కూడా వాడాలి. వాహనాలను జాగ్రత్తగా నడపాలి. ఇంట్లో వైర్లు వంటివి తగిలి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర రాదు కాబట్టి మధ్యాహ్నం నిద్రపోకూడదు. సాధారణ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజువారీ పనులకు ఆటంకం కలుగకుండా, సాధారణ విషయాలను మరిచిపోకుండా ఉండడానికి
లిస్టు రాసుకోవడం వంటివి చెయ్యాలి. నిరాశకు తావివ్వకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. భవిష్యత్తును ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవాలి. వ్యాయామాన్ని అర్ధశక్తిగా చేస్తూనే ఉండాలి. ఇక ఒక చిన్న పుస్తకంలో గుర్తుంచుకోవలసిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటుండాలి. దీనిని ఎల్లవేళలా దొరికేలా జేబులోగాని టేబుల్ సొరుగులోగాని ఉంచుకోవాలి. టేబుల్ క్యాలెండర్ పైన ముఖ్యమైన రోజులను మార్కు చేసుకోవాలి. రోజువారీగా వాడే మందులను కళ్లకెదురుగా ఉంచుకోవాలి. తాళాలను, మనీ పర్సును ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంచాలి. కొత్తగా పరిచయమైన వారి పేరును సంభాషణ మధ్యలో వీలైనన్ని ఎక్కువసార్లు సంబోధిస్తే ఆ పేరును అంత తేలికగా మరిచిపోరు. సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద ప్రామాణిక చికిత్సా గ్రంథం జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి 5 మార్గదర్శక సూత్రాలను సూచించింది. అవి నిరంతర పఠనం, ఇతరులతో చర్చించడం, ఇతర శాస్త్రాలను నేర్చుకోవడం, సదస్సులకు హాజరవ్వడం, విషయజ్ఞానాన్ని గురుముఖత నేర్చుకోవడం. మెదడు శక్తిని పెంచే మూలికలేంటో చూద్దాం. జ్ఞాపకశక్తి అనేది సహజంగా అబ్బేదని, దానిని వృద్ధిపరుచుకోవటం సాధ్యం కాదని కొంతమంది భావిస్తారు. కాని ఇది కేవలం అపోహ మాత్రమే. ఆయుర్వేద శాస్త్రం దీనికి సంబంధించి స్పష్టమైన వివరణను ఇచ్చింది. మనసు అనేది ఒక ఇంద్రియం. కాళ్ళు, చేతులు వంటి కర్మేంద్రియాలకు, కళ్ళు, ముక్కు వంటి జ్ఞానేంద్రియాలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. కాబట్టి దీనిని ఉభయేంద్రియం అంటారు. సాధనతో చేతులు, కాళ్లను బలోపేతం చేసేట్లుగానే మనసును కూడా శక్తివంతంగా చేసుకోవచ్చు. మనసును సరైన పంథాలో పెట్టడం ద్వారా సంకేతాలన్నీ సక్రమంగా మెదడులో నిక్షిప్తమవుతాయనేది ఆయుర్వేద సిద్ధాంతం. తెలివితేటలను, జ్ఞాపకశక్తిని పెంచే ఔషధాలను, చికిత్సలను మేధ్యరసాయనాలు అంటారు. ఆయుర్వేదం ఎన్నో రకాల మూలికలను, మందులను మేధ్యరసాయనాలుగా తెలిపింది. ముందుగా బ్రాహ్మి. పేరును బట్టి ఈ మొక్కకుండే శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ పదం జ్ఞానాన్ని సూచిస్తుంది. తెలుగులో దీనిని సరస్వతి ఆకు అంటారు. సరస్వతి చదువుల తల్లి అన్న సంగతి తెలిసిందే. ఇది నేలబారుగా నీటి వనరులకు దగ్గరలో పెరుగుతుంది. దీనిని సమూలంగా తీసుకుని ఔషధంగా వాడతారు. బ్రాహ్మీ మూలిక యాంగ్జైటీని గణనీయంగా తగ్గించినట్లు సింగ్ అనే శాస్త్రవేత్త తన సహచరులతో కలిసి నిరూపించారు. అలాగే శర్మ తదితర పరిశీలకులు ఈ మొక్కకు తెలివితేటలను వృద్ధిపరిచే గుణం ఉన్నట్లుగా ఒక అధ్యయనంలో నిరూపించారు. తరువాత శంఖపుష్పి. ఈ మొక్క పువ్వులు శంఖమాకారంలో ఉంటాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ప్రసాద్ తదితరులు జరిపిన అధ్యయనంలో ఈ మొక్కకు వివిధ రకాలైన మానసిక, శారీరక వత్తిళ్లను తగ్గించే శక్తి ఉన్నట్లుగా తేలింది. గుప్తా అతని సహచరులతో కలిసి ఈ మొక్కకు నిద్రాజనక కర్మతో పాటు థైరాయిడ్ వ్యతిరేక లక్షణాలు సైతం ఉన్నట్లుగా నిరూపించారు. చరక మహర్షి శంఖపుష్పిని ఉత్తమమైన వేద్య రసాయనంగా పేర్కొన్నారు. దీనిని సమూలంగా తెచ్చి నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి. ప్రతిరోజూ చెంచాడు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. దీనిని కషాయంగా కాచుకూడా తీసుకోవచ్చు. మూడవది వచ. సంస్కృతంలో వచ అంటే మాట్లాడటమని అర్థం. ఇది తన గాఢమైన సువాసనతో శరీరంలో అడ్డుకుపోయిన స్రోతస్సులను తేటగా చేస్తుంది. మెదడులో పయనించే సంకేతాల అడ్డును తొలగించి వాటి వేగాన్ని వృద్ధిపరుస్తుంది. దీనిని చాలా కొద్ది మోతాడులో తీసుకుంటే సరిపోతుంది. పావు చెంచా పొడిని 2 పూటలా తేనెతోగాని నీళ్లతోగాని తీసుకుంటే మంచిది.